షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నేటి ధ్యానాంశం ఉదయకాల ధ్యాన నిమిత్తమే ఏర్పరచబడిన అంశము టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకొనుట. లేఖన భాగము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-18 వచ్చిన కలిపి రాయబడి ఉన్నాయి. 19th verse also చదువుకుందాం. Paul's letter to Ephesians chapter 3 verses 15-19. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మను బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసాన్ని నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయమనియు, మీరు దేవుని సంపూర్ణతయందు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణంగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులకు కూడా దాని వెలుపు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకొనుటకును, జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాము. ఈ లేఖన భాగం గమనిస్తే దేవుని యొక్క ప్రేమను, comprehend the love of Christ for our lives. దేని ప్రేమను తెలుసుకోవట. comprehend means to hold up, to lay hold or to seize. వాటిని పట్టుకోవాలని, వాటిని గ్రహించుకోవడానికి ఈ యొక్క లైఫ్ స్పాన్ సరిపోదు. కానీ ఈ జీవితకాలం దేని ప్రేమను, దాని యొక్క పొడుగు వెడల్పు ఎత్తు లోతు గ్రహించుకోవడానికి మన జీవితకాలం చాలదు. కొంతమటికైనా తెలుసుకోవాలని, గ్రహించుకోవాలని అపొస్తలుడు ఆశించి ఈ సత్యాన్ని అందిస్తున్నాడు. అది మన జీవితం ఎంతో అవసరం. క్రైస్తవ జీవితం అనేది స్థిరంగా ఉండాలంటే ద క్రిస్టియన్ లవ్ ఇస్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. క్రైస్తవ జీవితం అనేది ప్రేమయందు, ప్రేమ పునాది మీద మనం కట్టుకోవాలి. ప్రేమలో మన జీవిత వేలలో చొచ్చుకొని పోవాలి. కానీ ప్రేమ పునాది మీద క్రైస్తవ కట్టుకుంటూ ఆ ప్రేమ వేలని క్రైస్తవ జీవితం లోపలికి లోతులకు చొచ్చుకొని పోయినప్పుడు మనము స్థిరముగా నిలవబడి ఈ లోకంలో ప్రభు కొరకు ఏదైనా సాధించగలం, ఏదైనా మనం చేయగలం. కాబట్టి సమస్త పరిస్థితులు అందరితో కలిసి మనం తెలుసుకోవాలని అపొస్తలుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ద క్రిస్టియన్ లవ్ ఇస్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. ఈ ప్రేమ, క్రైస్తవ ప్రేమ అనేది క్రీస్తు ప్రేమలో అది పునాది వేయబడి దాని లోపల చచ్చుకొని పోయినప్పుడు మనం స్థిరంగా ఉండగలం. బీయింగ్ బిల్ట్ ఆన్ లవ్ మస్ట్ హ్యావ్ గాడ్స్ పవర్. ప్రేమతో కట్టబడాలంటే we need God's power. దేవుని యొక్క శక్తి మన అవసరం. మన ఆత్మీయతను కట్టుకోవడానికి, క్రైస్తవ ప్రేమను స్థిరపడి ముందుకు సాగిపోవడానికి we need the power of Christ, power of God. దేవుని యొక్క శక్తి మనకు అవసరం. దేవుని యొక్క శక్తి మనకు అవసరం. మన శక్తి చాలదు. కాబట్టి ప్రేమలో స్థిరంగా ఉండాలంటే, అటు ఇటు ఊగిసలాడకుండా, ప్రేమ చల్లారిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క శక్తి మన అవసరం. దేవుని యొక్క శక్తి ఆధారపడినప్పుడు మనము ప్రేమలో స్థిరంగా ఉండగలం, ప్రేమలో అభివృద్ధి పొందగలం, ప్రేమగా లోకాన్ని మనం జయించగలం. సత్యాన్ని నేర్చుకుంటున్నాం. నోయింగ్ క్లాస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ బికాస్ ఇట్స్ అన్‌నోయబుల్. దేవుని ప్రేమ తెలుసుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇంతవరకు అంతమైన కాదు, కానీ బికాస్ ఇట్స్ అన్‌నోయబుల్. తెలియని ఎన్నో మనకు ఉన్నాయి. కాబట్టి నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎండ్ కాదండి, ఇంతతో ఆగిపోదు. ఇది కొనసాగించబడుతుంది. లైఫ్ లాంగ్ ప్రాసెస్, అన్ ఎండింగ్ ప్రాసెస్. కొంతవరకేమో తెలుసుకోగలం. పౌలు ఇప్పుడు కొంతమంది ఎరిగి ఉన్నాం, పూర్ణమంది ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణంగా ఎరిగి ఉంటామంటారు. కాబట్టి కొంతవరకే తెలుసుకోవడానికి, ప్రభు ప్రేమలో తెలియని విషయాలు మనం తెలుసుకోవడానికి మనము దేవుని శక్తి కోరి మనం ముందుకు సాగాలి.
నోయింగ్ క్రైస్ట్ లవ్ రిజల్ట్స్ ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. క్రీస్తును తెలుసుకోవడం ద్వారా ఇట్ రిజల్ట్స్ ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇక్కడ వాక్య భావన చక్కగా వ్రాయబడి ఉన్నది. అదేమనగా దేవుని సంపూర్ణ పూర్ణగున్నట్టుగా ప్రేమ ఎందు వేరుపాడి స్థిరపడి. ప్రేమలో వేరుపాడి స్థిరపడాలంటే నిజంగా మనము దేవుని ప్రేమలో మన జీవితం కట్టుకోవాలి. దేవుని శక్తి మనం ఆశ్రయించాలి. అంత మాత్రమే కాకుండా మనం దేని ఆధారపడినప్పుడు మన జీవితాలు అనేది వాక్యభారం చదివాం మనం. దేవుని సంపూర్ణత ఎందు పూర్ణగుట్టుగా, దట్ మే ఫుల్ ఇన్ క్రైస్ట్. దేవుని యొక్క ఆశయం అలాగే పరిశుద్ధులు సంపూర్ణ కావాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్స్. ప్రేమ లేనిదే మనం పూర్ణ కాలేం. ఆ ప్రేమలో స్థిరపడి వేరు పడినట్లయితేనే దేవుని శక్తి ద్వారా దేవుని ప్రేమ తెలుసుకున్నట్లయితే మన నిజముగా పరిశుద్ధమైన మనం అనగా పరిశుద్ధులుగా తీర్చబడి మనము సంపూర్ణ దిశ అడుగులు వేయగలం. కాబట్టి పరిశుద్ధ సంపూర్ణగా అని మనం సంపూర్ణులు కావాలని, మెచ్యూర్ ఇన్ ఆల్ థింగ్స్, అన్ని విషయాలు మనం సంపూర్ణత పొందాలని దేవుడు ఆశిస్తుంది. కాబట్టి ప్రభు ప్రేమ తెలుసుకోవడం ద్వారా ఇట్ రిజల్ట్స్ ఇన్ గ్రోయింగ్ ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. కాబట్టి పిల్లారా, ఈలో స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది చాలా మందిలో, అందుకే సమస్యలు కుటుంబంలో కానీ భార్యాభర్తలు కానివ్వండి, సంఘ విశ్వాసాలు కానివ్వండి, అనేకతలు ఏర్పడుతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి, అపోహలు కలుగుతున్నాయి. ఎందుకనగా దే ఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. వారు సంపూర్ణ కాలేకపోతున్నారు, సంపూర్ణ దిశపై ముందు సాగలేకపోతున్నారు. ఎప్పుడు రచయిత అంటే సంపూర్ణ సాగిపోదాం, గో టు మెచ్యూరిటీ. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఒకరోజు అయిపోయేది కాదండి. అనుక్షణం కూడా మట్టికి చేరే వరకు కూడా మనము క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్లయితే నిజంగా మనం ఒక సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని మనసుతో, దేవుని ప్రేమతో మనం ఆలోచిస్తాం, జరిగిస్తాం, ముందుకు సాగిపోతాం. కాబట్టి దేవుని ప్రేమ తెలుసుకోవాలని కల్వరి చర్చ్ బ్యాగ్ పులిపి బ్యాగ్ గమనిస్తే దేనికి గొప్ప ప్రేమ, గాడ్స్ గ్రేట్ లవ్. పొడుగు వెడల్పు ఎత్తులవుతూ గ్రహించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. నీలో ప్రేయర్ దట్ మే నో లవ్ ఆఫ్ క్రైస్ట్, లవ్ క్రైస్ట్ ఫర్ యువర్ లైఫ్. దాన్ని తెలుసుకున్నట్లయితే నువ్వు కొంతవరకైనా నువ్వు నిజంగా ప్రభుకి స్వారూప్యాన్ని మార్చబడగలం. నువ్వు మార్చబడగలం. లేనట్టయితే అదరిగా ఉన్నట్టయితే ఏం ప్రయోజనం, ఏ భయం ఉండదు. కాబట్టి అప్పుడు పౌలు ఎఫెసీయులను హెచ్చరిస్తూ ఇంకొక సత్యాన్ని దట్ ఇట్ మే నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అది సమస్త జ్ఞానం మించినది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి అది లేని వారమైతే మనం ఒట్టి వారమే. కాబట్టి ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను జీవితంలో మనం పొందుకుంటూ ఆ ప్రేమను పంచుకుంటూ ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి. ప్రేమలో స్థిరపడి వేరుపారి దాని ఎత్తు లోతు ఇప్పుడు కూడా గ్రహించుకొని దేవుని ఆత్మశక్తి ద్వారా గ్రహించుకొని మనం అన్ని విషయాలుగా సంపూర్ణ దిశ వైపు ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాధ్యముగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు మా దేవుని కొందరు స్తుతిస్తారు. ఆత్మదేవ శక్తిని దయచేయండి మా తండ్రి. ప్రతి విషయం సంపూర్ణ కావాలి మా తండ్రి. ప్రేమ ఎందుకు వేరుపారి స్థిరపడిన ప్రభునైనా మీ యొక్క ప్రేమ యొక్క ఆ డైమెన్షన్స్ వైశాల్యత గుర్తెరిగి మా తండ్రి తెలుసుకుని ప్రభు మీ శక్తి ద్వారా మీ జ్ఞానం తెలుసుకుని మా తండ్రి అన్ని విషయాలు కొదువలేని వారమై ఉంటుంది. ఆత్మ విషయాల ప్రభునైనా కొదువలేని వారు ఉంటుంది. ఆత్మశక్తిని దయచేవలసిగా జ్ఞాపన చేస్తుంది. కనుక మీకు తెలుసు వాక్యం ప్రతిభ దర్శించిన ఆయన ఈ లోతైన కార్యం వారు జరిగించిన ఆయన మీరే మహిమ పొందవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.